మొత్తం కేంద్రం దొగరాజపట్ల ఏర్పాటుకు పరిశీలన రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక సీఎంతో సమావేశం ఆపై కీలక నిర్ణయం అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో సముద్రయాన రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తిరుపతి జిల్లా దొగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన కేంద్రం నుంచి సూచనప్రాయంగా అనుమతి లభించి దీనిపై కూటమి ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సద్భానంద సోనోవాల్ ఆధ్వర్యంలో బృందం మంగళవారం రాష్ట్రానికి రానుంది. సీఎం చంద్రబాబుతో సమావేశం కానుందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సుమారు 3,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. షిప్ బ్రేకింగ్ యూనిట్ అంటే అతిపెద్ద పొల్యూషన్. మన సముద్రం దాదాపుగా ఆ ప్రాంతం అంతా కలుషితం అవుతుంది. చేపల నాశనం అవుతుంది, మత్స్య సంపద నాశనం అవుతుంది, ఇతరత్ర పొల్యూషన్ అంతా ఆ ప్రాంతాలకు వస్తుంది. మరి అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. షిప్ బ్రేకింగ్ యూనిట్ అనేటటువంటిది పొల్యూటెడ్ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు పర్లేదు 3,000 కోట్లు పెట్టుబడులు వస్తే పొల్యూషన్తో మనకేం ప్రాబ్లం అనుకుంటే ఇక ప్రభుత్వం ఇష్టం. లేకపోతే సాంకేతిక ఫలాలు అందరికీ చేరితేనే సార్థకత. జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలువురికి ఏఎన్టీసీ అవార్డులు ప్రదానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆకాశ లక్ష్యం ఇప్పుడు నెరవేరుతున్నట్టుంది అంటూ డిఆర్డీఓ శాస్త్రవేత్తగా తాను పాల్గొన్న ప్రాజెక్టులో ఎంత కీలకమైన ఆకాశ లక్ష్యం ఇప్పుడు నెరవేరుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్వ డైరెక్టర్ డాక్టర్ ప్రహ్లాద్ రామారావు అన్నారు. భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థంగా నిర్వహించిన క్షిపణంలో ఆకాశ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సరిగ్గా 45 ఏళ్ల కిందట భారత మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో ఆకాశ క్షిపణి ప్రాజెక్టును యువ డైరెక్టర్గా నియమితులైన రామారావు ఆపై 15 ఏళ్ల పాటు భారత సైన్యానికి అవసరమైన యుద్ధ వ్యవస్థల తయారీలో పాల్గొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆకాశ క్షిపణి కొనసాగిస్తున్న విజయ పరంపరపై ఆదివారం ఆయన బెంగళూరులో హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయనకి